జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తన కార్యాలయంలో సికింద్రాబాద్ మహిళా ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ను ఏర్పాటు చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ మహిళలందరూ ఐక్యమై రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు పుస్తకాల కవిత, సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ రేఖ, జూబ్లీహిల్స్ మహిళా కాంగ్రెస్ నాయకులు చక్రజ్యోతి, నియోజకవర్గ డివిజన్ అధ్యక్షురాలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. मैडम मैडम अच्छा है, इधर भी लेना। देखो ओके महिला कांग्रेस आप सब लोगों से गुजारिश है कि इस एरिया में यहाँ से मैं प्रोग्राम గాంధీ గారి పేరు అదేవిధంగా రాహుల్ గాంధీ గారి పేరు దాంట్లో పెట్టడం జరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ హెరాస్మెంట్ కి దిగింది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి నిరసన ధర్నా అనేది ఈడీ ఆఫీస్ దగ్గర, ఈడీ ఆఫీస్ ఎక్కడ ఉంది తెలుసా చెల్లెళ్ళందరికీ? కంట్రోల్ రూమ్ దగ్గర మన బషీర్బాగ్ సిసిఎస్ ఉంది కదా, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంది తెలుసా? తెలియదా? తెలియదా? అసెంబ్లీకి ఆపోజిట్ లా ఈడీ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మొట్టమొదటిగా సభ అధ్యక్షత వహిస్తున్న మీ జిల్లా ప్రెసిడెంట్ కవిత గారు 2 మాటలు మాట్లాడిన తర్వాత నేను ముఖ్యమైన ఈ ప్రోగ్రామ్ కి దేనికైతే వచ్చానో, మన డివిజన్ స్ట్రెంథనింగ్, బూత్ బ్లాక్ చాలా పటిష్టంగా స్ట్రెంథన్ చేయాలి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి పిలిచాం. గత సెప్టెంబర్ లో బాడీ డిజాల్వ్ అయిపోయింది మహిళా కాంగ్రెస్ ది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సభ్యత్వం చేసుకొని వచ్చిన తర్వాత జనవరి 6ని అదే 500 చేసిన వారికి వైస్ ప్రెసిడెంట్, 300 చేసిన వాళ్ళకి జనరల్ సెక్రటరీ, 200 చేసిన వాళ్ళకి